మహాత్మా గాంధీ గారి శిష్యుడైన ఆచార్య వినోబా భావే ఏదైతే ఒక ఉద్యమాన్ని ప్రారంభించారో తెలంగాణలో హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్న ఒక గ్రామంలో ఈ భూదాన ఉద్యమం ప్రారంభమైంది. పోచంపల్లి పేరు వినుంటారు. ఇప్పుడు అది భూదాన్ పోచంపల్లిగా మారడానికి కారణమే భూదాన ఉద్యమం ఆ ఊళ్ళో ప్రారంభం కావటం. చాలామందికి ఇప్పటి తరానికైతే పోచంపల్లి అంటే చీరలు గుర్తొస్తాయి, కానీ ఆ చీరలు అమ్మే ఆ ఊరిలో ఇంకొక చారిత్రక ప్రాధాన్యత ఉన్న స్థలం ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. మీరు ఎప్పుడన్నా పోచంపల్లి గ్రామానికి వెళితే చెరువుకట్ట దగ్గరికి వెళ్ళండి. అక్కడ మొట్టమొదటిసారిగా ఆచార్య వినోబా భావే గారికి వెదిరే రామచంద్రారెడ్డి గారు మొట్టమొదట భూదానం చేసిన వ్యక్తి. 100 ఎకరాల భూమిని పేదలకు పంచి ఇవ్వటం కోసం వినోబా భావే గారికి దానంగా ఇచ్చారు. ఆ చెట్టు ఇంకా అక్కడే ఉంది, అక్కడ గుర్తులు ఇంకా ఉన్నాయి. వారిద్దరి విగ్రహాలు మనకు కనపడుతుంటాయి. అంతెందుకు, హైదరాబాద్ నుంచి మనం విజయవాడ వైపు వెళ్తుంటే రామోజీ ఫిల్మ్స్ దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్లో ఆ గ్రామానికి వెళ్ళే ద్వారం ఉంటుంది. అక్కడ ఇద్దరు విగ్రహాలు మన కళ్ళ ముందు కనబడతాయి. వెదిరే రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా ఆచార్య వినోబా భావే గారు, ఇద్దరి విగ్రహాలు మనకు మెయిన్ రోడ్ మీదే కనపడతాయి. ఎప్పుడన్నా వీలుంటే అదంతా చూడండి. ఇదైతే భూదాన ఉద్యమాన్ని వినోబా భావే గారు ప్రారంభించారో ఆ తరువాత కాలంలో కొన్ని లక్షల ఎకరాల భూముల్ని పేదలకి పంచడం కోసం దానంగా వచ్చాయి. అట్లా వచ్చిన భూముల్ని ఒక ట్రస్టు ఏర్పాటు చేసి, భూదాన్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి, ఆ ట్రస్ట్ ద్వారా ఈ భూముల పంపిణీ పేదలకు ఇవ్వటం జరిగింది. భూదాన్ ట్రస్ట్ బోర్డు వారు భూముల్ని పంచుతారు. వారు పంచుతూ ఇచ్చిన ఆదేశాలని అమలు చేసేది తహసీల్దార్ అమలు చేసి వారికి పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. భూదాన్ భూములు కూడా సాగు చేసుకొని తరతరాలుగా అనుభవించాలే, కానీ అన్యాక్రాంతం కూడా చేయడానికి వీలు లేదు అని చెప్పే ఒక చట్టం ఉంది. ఆ చట్టమే ద తెలంగాణ భూదాన్ అండ్ గ్రామదాన్ యాక్ట్ 1965, 1965 సంవత్సరంలో వచ్చిన భూదానము మరియు గ్రామదానం చట్టం. ఈ చట్టానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని సవరణలు చేసి ఇప్పటికి అమలు చేస్తున్నాం. భూదాన ట్రస్ట్ బోర్డు రద్దయిపోయింది. ఆ అధికారాలు ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉన్నాయి.